విశాఖ వాసులకు ఆధ్యాత్మికత, సంస్కృతి, శౌర్యం అన్నీ ఒకే వేదికపై చూసే భాగ్యం కలిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని విశాలాక్షి నగర్లో గల బీవీకే ఉన్నత పాఠశాల ఆవరణలో భవ్యమైన హిందూ సమ్మేళనం వైభవంగా జరిగింది. చిన్మయ మిషన్ కు చెందిన రఘు వీరానంద సరస్వతి స్వామి ఆశీర్వచన ప్రసంగం ఆధ్యాత్మిక సాగరంలా పరవళ్లు తొక్కిందనే చెప్పాలి. డాక్టర్ మధు ఉద్దరాజు ముఖ్య అతిథిగా, యుగంధర్ ముఖ్య వక్తగా, ఉజ్వల మహిళా వక్తగా పాల్గొన్నారు. కూచిపూడి నృత్యం, కోలాటం, నాటికలు, సామూహిక భజన, గీతా సమన్వయం, గోపూజ, మల్లకంబం, కత్తిసాము, కర్రసాము వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శౌర్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్మయ మిషన్ కు చెందిన రఘువీరానంద సరస్వతి మాట్లాడుతూ ప్రజల్లోనే భరతమాత ఉన్నారని వివరించారు. దేశం, ధర్మం, దైవం ఎంతో ముఖ్యమైనవి అన్నారు. దైవ దర్శనం కలిగేలా చేసేవారే గురువులు అని అభివర్ణించారు. సనాతన ధర్మం మనలోనే ఉందని గుర్తు చేశారు. రూపం ఉందా ఆవిడికి? ఈ భూభాగం మాత్రమే భారత్ మాత అని అంటానికి ఉందా? మన అందరమే ఆ భారత్ మాత. భారత్ మాత ఎక్కడున్నారని అంటే మనలోనే ఉన్నారు. ఇందాక సర్వశాస్త్రి గారు చక్కగా శ్లోకం కూడా మీకు చెప్పున్నారు విష్ణు పురాణం నుంచి. మళ్ళీ అవన్నీ చెప్పడానికి మన సమయం అయితే అవసరం లేదు. మనం మారితే భారతదేశం మారుతుంది. మనం బాగుపడితే, చెప్పండి, మనం మారితే, మనం బాగుపడితే, మనం ఎదిగితే, పక్కవాడు కూడా ఎదిగితే, ఇప్పుడు సౌండ్ తగ్గిపోయింది, గట్టిగా చెప్పాలి, పక్క వాళ్ళు కూడా ఎదిగితే, ఇది హిందూ తత్వము. ఎందుకు ఇది మీకు చెప్తున్నామంటే, చూడండి, మళ్ళీ 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 మీరు చూశారు, అద్భుతంగా వక్తలందరూ కూడా అద్భుతమైన మంచి మంచి పాయింట్స్ స్పృశించి మనకు చెప్పున్నారు. దేశము, ధర్మము. ఏమిటిది? దేశము కదా, ఇది ఎప్పుడు వింటున్నాం. అలాగే దాంతోపాటు దైవము, ఆ పైన ఒక బిందువు, అది మొత్తం 3 బిందువులు ఇది. అందులో ఉన్నటువంటిది దైవము. దైవం అంటే మనకు సాధారణంగా కనిపించేది ఏమిటండి అంటే, అక్కడ గణపతి ఉన్నారండి, వెళ్ళి మొక్కేసుకొని వచ్చేద్దాం. ఈ మధ్యన ఏదో సుబ్రహ్మణ్య స్వామి వరకు వెళ్దాం, అక్కడైనా పాలు పోసేసి వచ్చేద్దాం. ఇదేనా అండి దైవము అంటే? మీ అందరికీ తెలిసిందే, గురువులు భగవంతుని కొత్తగా సృష్టించేది ఎప్పుడు ఉండదు. గురువు ఏం చేస్తారు తెలుసా మీకు? గురువు ఎప్పుడు కూడా దైవం ఉన్న దైవాన్ని మనం చూడలేకపోతే దర్శించేటట్టు చేస్తారు. తులసీదాస్ హనుమాన్ చాలీసా అద్భుతంగా పారాయణం అందరూ చేస్తున్నారుగా. ఎవరు రాశారు ఇది? తులసీదాస్ వారిని చక్కగా చెప్తున్నారు మన పిల్లలు అందరూ కూడా. ఆ తులసీదాస్ వారు రాముణ్ణే కీర్తిస్తూ అనేకం చేశారు, కానీ రామ దర్శనము కాలేకపోయింది. ఆయనకి దర్శనము కలిగించింది ఎవరు? హనుమంతుడు. మరి రాముడు మనం ఎప్పుడు కూడా జై శ్రీరామ్, ఒకసారి అందరూ చెప్పండి భక్తులు, జై శ్రీరామ్, జై జై హనుమాన్, జై జై హనుమాన్. కానీ రాముడి దర్శనము ఆయనకి దుర్లభమైంది. కనిపించారా? కనపడలేదు. మనం జై శ్రీరామ్ అంటే రాముడు కనపడుతున్నాడా? ఇంకా కనపడలే, కనపడాలి. అలా కనపడేటట్టు అంటే మనం చూస్తాం కానీ రాముడు గుర్తించలేకపోతున్నాం. ఎక్కడున్నాడు రాముడు?
ఒక్కమారు భక్తులందరూ చెప్పాలి, మన రాముడు ఎక్కడున్నాడు? జై శ్రీరామ్ అని అంటున్నావు కదా, ఎంతమంది పిలిస్తే కోట్లాది మంది అందరూ పిలుస్తున్నాం. ఏం రాముడు రాకుండా ఉంటాడా? మరి ఎక్కడ దాక్కున్నాడు మన రాముడు? అయోధ్యలో దాక్కున్నాడా? మరి ఎక్కడున్నాడు రాముడు? ఇది హైందవము లేకపోతే సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో ఎక్కడుంది? మనలోనే ఉంది. అద్భుతము చూడండి. రాముడు ఎక్కడున్నాడు? చెప్పండి అందరూ, హృదయంపై చేసుకొని చెప్పండి, రాముడు ఇక్కడే ఉన్నాడు, నా దైవం ఇక్కడే ఉన్నాడు. దైవం ఎక్కడైనా దూరంగా ఎక్కడ ఉండాలా? మబ్బుల్లో ఉండాలా? ఉన్నదా? ఏమీ లేదు. హృద్దేశ అర్జున తిష్టతి అని ఆ భగవద్గీత చెబుతోంది. అంటే మనందరిలోని రాముడు ఉంటే ఏమవుతుంది? మీకు ఒక చెప్పనా? ఈ సమాజంలో ఉన్నటువంటి దేశోద్ధరణ చేయాలంటాం. మన కుటుంబం బాగోకపోతే దేశం బాగుంటుందా? ఇందాకే అనుకున్నాం. ఇప్పుడు నెగిటివ్గా మనం అలా కూడా థింక్ చేయాలి, పాజిటివే కాదు. మనం బాగోకపోతే దేశం బాగుంటుందా? మన కుటుంబం బాగోకపోతే దేశం బాగుంటుందా? మన సమాజం ఇక్కడ ఇప్పుడు విశాలాక్షి నగర్ తీసుకుందాం, బస్తీ, ఇది బాగోకపోతే మన రాష్ట్రం బాగుంటుందా? అంటే అర్థం ఏమిటి? శ్రీరామచంద్రుడిని మనం చూడగలగాలి. ఎలా చూస్తాం? అందరిలో ఉన్నటువంటి రాముడిని చూసినప్పుడు. డాక్టర్ మధు ఉద్దరాజు మాట్లాడుతూ పిల్లలను మొబైల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు. ముందుగా పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు. విద్యార్థులకు క్రీడలు అవసరమన్నారు. ఇలా ఓపెన్గా గ్రౌండ్ ఉండే స్కూల్స్ మనం చూడటం చాలా అరుదైపోయింది. ఈరోజు చూస్తే చక్కగా పిల్లలు అన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీస్లో చూసి చాలా ఆనందం వేసింది. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు చిన్నపిల్లల్ని ఫోన్స్ నుంచి దూరంగా ఉంచండి. ఎస్పెషల్లీ పడుకుంటానికి ఒక గంట ముందు ఎటువంటి స్క్రీను చూడనివ్వద్దు. 40 నుంచి 60 నిమిషాలు వాళ్ళ ఏదో ఒక అవుట్డోర్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండేలా చూడండి. అవుట్డోర్ స్పేసెస్లో పిల్లలు ఉండటం వల్ల వాళ్ళకి కళ్ళజోడు వచ్చే అవకాశం తగ్గుతుంది. పెద్దలు మనం ముందు ఎగ్జాంపుల్ కింద పాటిస్తే ఆటోమేటిక్గా పిల్లలు దాన్ని పాటిస్తారు. కాబట్టి ముందు మనం కూడా మన స్క్రీన్ టైంని తగ్గించుకుని అదే పిల్లలకు మనం ఎగ్జాంపుల్గా నిలవాలి. ఇది నా ముఖ్య ఉద్దేశం మీ అందరికీ చెప్పడానికి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ వాళ్ళకి అవకాశం. ముఖ్య అతిథిగా విచ్చేసిన యుగంధర్ మాట్లాడుతూ దేశంలో 1,00,000 వరకు హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని తెలిపారు. భారతదేశాన్ని ముస్లింలు, ఆంగ్లేయులు పాలించారని పేర్కొన్నారు. పంగనామాలు, శటగోపం, అక్షింతలను చెడు అర్థంలో వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 100 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏమిటంటే, ఒక పెద్ద ఆయన్ని అడిగారు, ఏమయ్యా బాబు నువ్వు హిందువే కదా అంటే, ఏదోలేండి ఏదో యాక్సిడెంటల్గా హిందూ అయ్యానన్నాడు ఒక పెద్ద ఆయన. ఇంకొక ఆయన్ని అడిగితే, యు కాల్ మీ డాంకీ, యు కాల్ మీ డాంకీ, డోంట్ కాల్ మీ యాజ్ ఎ హిందూ అన్నాడు. నన్ను గాడిద అని చుట్టూ పర్వాలే, సంతోషంగా స్వీకరిస్తాను, నన్ను హిందూ అని పిలవద్దు అన్నారు. ఇంకొక ఆయన్ని పోయి అడిగితే, ఏమండి మీరు హిందువే కదా అంటే, అబ్బబ్బా గట్టిగా మాట్లాడుకు, లోపలికి రాని ఇంట్లోకి తీసుకుపోయి వంట గదిలో అవును నేను హిందువునే అని చెప్పాడు. ఇది 100 సంవత్సరాల క్రితం పరిస్థితి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ దేశంలో 1,80,000 నుంచి 1,00,000 దాకా ఎన్ని జరుగుతాయో మార్చిలో తెలుస్తుంది మనకి లెక్క. సుమారుగా 1,00,000 హిందూ సమ్మేళనాలు దేశమంతా జరుగుతున్నాయి. 1,00,000 హిందూ సమ్మేళనాల్లో యావరేజ్ అంటే 20,000, 15,000, 10,000 ఉండే సంఖ్య కూడా ఉంది. 500, 800, 1000 ఉండే సంఖ్య కూడా ఉంది. సగటున ఒక 2,000 వేసుకుంటే కూడా 80,000 తక్కువ లెక్కేసుకుంటే కూడా సుమారుగా ఒక 16 కోట్ల మంది ప్రజల్ని కలుపుతున్నారు. 16 కోట్ల మంది హిందువులు ఒకే ఆలోచనతోటి ఈరోజు కలుస్తున్నారంటే 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక నెరేటివ్, ఒక కథనాన్ని ఎలా మార్చింది హిందూ సంఘటన, హిందూ ఐకమత్యం, హిందువులు ఆర్గనైజ్ కావడం వలన, హిందువులు ఒకటి కావడం వలన, హిందువులు ఒకటిగా ఆలోచించడం వలన ఎలా మార్పు వచ్చింది. మనల్ని ముస్లింలు పరిపాలించారు, చాలా సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళ చరిత్ర వాళ్ళు రాశారు. ఇంగ్లీషు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం పరిపాలించాలనుకుని మన చరిత్రనే మార్చిపారేశారు.
జేమ్స్ మీల్ అనేవాడు భారతదేశానికి ఒక్కసారి కూడా రాలేవాడు. వాడు మన చరిత్ర రాశాడు, అదే మనకి పాఠ్యాంశం అయిపోయింది. ఇంకొక ఆయన అన్నాడు, ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, అసలు ఈ దేశం ఒక సత్రం అండి, ఇది ఒక దేశమే కాదు. ఒకప్పుడు ఎవరో ఆటవికులు ఉన్నారు, ఆ తర్వాత ద్రవిడులు వచ్చారు, వాళ్ళని తరిమేసి ఆర్యులు వచ్చారు, వాళ్ళని తరిమి ఇస్లాం వాళ్ళు వచ్చారు, ముస్లింలు వచ్చారు, వాళ్ళ తర్వాత మేము వచ్చాము. ఇది ఒక సత్రం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఏమే మీరే ఎందుకు ఉండాలా? అసలు హిందువులు ఎవరండి? అసలు మీకు ఏముంది? కోతులు ఆడించుకోవడం తెలుసు, ఊరికేనే మ్యాజిక్కులు చేసేవాళ్ళు, దారిలో గారడీలు చేసేవాళ్ళు. మీకు ఏం లేదు, చరిత్ర లేదన్నారు. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్తే ఆయన అడిగింది ఒక ఆవిడ ఉపన్యాసం తర్వాత, స్వామి మీ దేశంలో ఆడవాళ్ళందరూ పిల్లల్ని కనంగానే తీసుకుపోయి మొసళ్ళకి ఆహారంగా వేస్తారంట కదా. అమ్మ చాలా నిజం చెప్పావు తల్లి, మా అమ్మ కూడా నన్ను కని అలా మొసలి కింద పారేసింది, అప్పుడు ఆ మొసలితో ఫైట్ చేసి నేను చంపేసి వచ్చా, కాబట్టి మీ ముందర మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. అంటే ఆ రోజు పరిస్థితి చూడండి, అసలు మన గురించి ఏమి చెప్పుకునేవాళ్ళు. అంతటి హీనమైన పరిస్థితి నుంచి మనకు స్వాతంత్రం వచ్చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న హిందుత్వం గురించి ఏమన్నా మాట్లాడతారంటే ఏం వచ్చిందే పరిస్థితి? సాహిత్యకారులు, కమ్యూనిస్టులు, ఇస్లామిక్ చరిత్రకారులు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి మన దేశంలో ఒక నెరేటివ్ బిల్డప్ చేశారు. ఏమిటా నెరేటివ్? ఈయనని పంగనామాలు పెట్టాడు. అర్థం ఏమిటండి? ఆయన్ని మోసం చేశాడని. పంగనామాలు పెడితే, పంగనామాలు అంటే ఇట్లా ఉంటాయి, వైష్ణవ నామాలు. మోసం చేయడం ఎట్లా అవుద్దండి? మోసం ఏమన్నా ఉందా? ఆయనకి శటకోపం పెట్టాడు. శటకోపం అంటే ఏంది? దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడి పాదాలు ముద్ర వేసిండేటువంటి పాత్ర మన నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తారు. దాంట్లో మోసం ఎక్కడుందండి? చూడండి ఎన్ని నెరేటివ్లు నేను చెప్తాను మీకు, అసలు చెప్పే కొద్దీ మీకు ఒళ్ళు మండిపోద్ది. కానీ ఇవన్నీ మనం వాడుతున్నాం. రే సాయంత్రం తీర్థానికి పోదాం రారా అంటాడు వాడు. తీర్థం అండి, భగవంతుడి దగ్గర ఇచ్చే తీర్థం. తీర్థం పోదాం రారా అంటే మందు కూడా రారా అని. ఏం మారిపోయినాయండి? ఈయనకి అక్షతలు వేశాడు అంటే తిట్టాడు అని అక్షతలు వేశాడు, తిట్టడం. ఏం మారిపోయిందండి? కథనమే మారిపోయింది. హిందుత్వాన్ని గురించిన ప్రతి మాట అబద్ధం, ప్రతి మాట తక్కువ చేసి హిందుత్వం అంటే పనికి మాలిందని చెప్పి మనకి చెప్పి 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 మనల్ని మోసం చేశారు. సినిమాలు తీశారండి, ఆ సినిమాలో రావు గోపాలరావు విలన్ ఉంటాడు, ఆయన పక్కనే అల్లు రామలింగ అర్చకుడు ఉంటాడు, పాస్టర్ ఉండడు, ముల్లా ఉండడు. ఎవరుంటాడు? అర్చకుడు ఉంటాడు, పురోహితుడు ఉంటాడు, వాడు విలన్. అన్ని సినిమాలు ఇలాగే తీశారు. సినిమాలన్నీ మనకి తెలియకుండానే శాంతి మతం గంట కొడతాడు సినిమాలో. శాంతి మతం అంటే 1300 సంవత్సరాల క్రితం పుట్టింది. ఆ మతం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో శాంతి ఏ దేశంలో అయినా ఉందా చెప్పండి? ఆ మతం ఉండే దేశంలో. ఇస్లాము పుట్టిన తర్వాత మేధం జరిగింది, యుద్ధాలు జరిగాయి. ఎక్కడుందండి? సినిమాలో ఒక హీరో ఉంటాడు, హీరోయిన్ ప్రేమిస్తుంది, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను అనాథని అంటాడు ఆయన. ఈమెకి ఇంకా కరుణ పెరుగుతుంది. నేను అనాథాశ్రమంలో పెరిగాను అనగానే గంట చర్చిని చూపిస్తారు. సేవ అంటే చర్చి. ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టి ఇప్పుడు 1,60,000 ప్రాజెక్టులు నడుస్తున్నాయండి దేశం మొత్తం మీద. ఆర్ఎస్ఎస్ అంటే మతతత్వ సంస్థ. మతతత్వ సంస్థ ఆర్ఎస్ఎస్, సేవా సంస్థ చర్చి. మదర్ తెరెస్సా ఈ దేశానికి వచ్చి అందరికీ సేవ చేసింది. అందుకు ఆమెకి చాలా పెద్ద నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఏం చేసింది? నేను భారతదేశానికి వచ్చింది మతం మార్చడానికి. మహిళా వక్త
ఉజ్వల మాట్లాడుతూ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మనలోని అంతర్లీనంగా ఉన్న శక్తిని వినియోగించాలని కోరారు. తద్వారా హిందూ సమ్మేళనం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఆ ఆస్తి, ఆ సంపాదన కూడబెట్టాక నిజంగా ఇప్పటి పరిస్థితులు ఉన్నాయా? వాటిని మన పిల్లలే అనుభవిస్తారన్న గ్యారెంటీ ఉందా? మరి లేనప్పుడు మనం మారాలా? మనం మారాల్సిన అవసరం ఉందా లేదా? మన పిల్లల్ని ఎలాంటి మార్గంలో వాళ్ళని పెంచాలి అన్న అవసరం ఉందా లేదా? అందుకే ముందు మాటగా చెప్పాను, మన ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో పైన ఉన్న బోళ్ళని, గిన్నెల్ని ఎలా అయితే తీసి మనం క్లీన్ చేస్తూ ఉంటామో, మనం కూడా హనుమంతుడు మర్చిపోయిన శక్తి సామర్థ్యాలని జాంబవంతుడు ఎలా అయితే గుర్తు తెచ్చాడో, మనం కూడా ఒక మహిళగా మొత్తం కుటుంబానికి ఆధారభూత, ముట్టిగానే అనలేదు, ఊరికేనే అనలేదు, ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికేనే మాటలతో అనలేదు, అది చేతల్లో చూపట్టే శక్తి మహిళకుంది. కాబట్టి అలాంటి మహిళగా మనం తయారు కావాలి. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఆలోచించుకుందాం. 5 రూపాయలకి 10 రూపాయలకి తెచ్చుకునే ఒక మల్లె తీగకే తెచ్చుకోకముందే సరిగ్గా పాదు చేసేసి తీగని కట్టి అన్ని చేస్తాం. నవమాసాలు మోసి కనిపెంచే పిల్లల భవిష్యత్తును ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? వాళ్ళకి ఎలాంటి దారి చూపెట్టాలి, వాళ్ళని దేశ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే సంతానంగా ఎలా పెంచాలి అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. అందుకే ఒక జిజామాత కావాలా, ఒక అహల్యాబాయి హోల్కర్ కావాలా, లేకపోతే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలా అన్నది, మన పిల్లలు శివాజీ కావాలా, ఇది అనుకొని నిర్ణయించుకొని ముందుకు అడుగు వేద్దాం. మన పిల్లలు కూడా అదే సద్మార్గంలో నడిచే అవకాశం వాళ్ళకి కల్పిద్దాం. తల్లిగా కుటుంబ వ్యవస్థని నిలిపి ఉంచవలసిన బాధ్యత మనదే. కుటుంబం నిలిచుంటేనే, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం ఉంటేనే ఇది నాది, ఇది మనది, ఇది మనందరిది అనే అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్దాం.